నీవు తీసుకున్నా నీ గురువులకు చేసిన ఉపకారం ఏమన్నదయ్యా? ఓడి దుర్మార్గుడు ఏమనుకున్నావు? నా గురువును చేసిన ఉపకారం ఏమనయా? ఆశ ధనానికి ప్రాణములకై తెగిలించుతూ ఇట్టు భక్తము కాసుగా నీపై ఘోరకారుగా తపోద్యాసులు నా వంతెత్తు ఇద్దరు కూడి గొప్పడా నేను ఇప్పుడు ధనం ఎక్కడ దొరుకుతున్నాయ్యా? నీవుకి నీ భాగ్యాన్ని దీపంగా చక్కబెట్టుకున్నాడు. ఓ హరిశ్చంద్ర ఈ నీరు మొక్కలు నన్ను కొట్టుకో ఏమి కాకుండా చేయడము నిన్ను కాదనేలా నన్ను కూడా అమ్ముకుని నీ గురువు గారు రుణము రాబట్టుకోమయ్యా. అయ్యా నిన్ను ఎవరు పొందరయ్యా? ఎవరు కొనుక్కున్నా కడదాతమని మేమేమయ్యా? ఓ కాంతపురం వాసులారా, మరి భాగ్యవంతవారా, అయ్యా హరిశ్చంద్ర చక్రవర్తి విశ్వాసం వివేకరిస్తున్నందున బానిసే అమ్ముకుంటున్నాను. మీలో ఎవరైనా కొనగలిగిన వాళ్ళు ఉంటే ఇక్కడ కొనగలము ఎట్టివైనా
నేను స్నానం చేయలేదు కల్లారిసారి స్నానం చేయు చేయలేదు మధ్యరాత్రి చేస్తావేంటి నువ్వు అంటున్నారు వాడు కాదు ఇప్పుడు ఆ గది అదిగా మా అన్నయ్య రెడీ ఇదిగో అవును ఇప్పుడు నువ్వు తాళం ఆడాలి ఎందుకు తాళం ఆడాలి మేము బ్రాహ్మణులు నువ్వు బ్రాహ్మణులు కాదు మీరు నేను నిన్ను ముట్టుకుంటే నువ్వు తాళం ఆడాలి నిన్ను ముట్టుకున్నా నన్ను ముట్టు నేనే స్నానం చేయాలి అది విన్నావా ఎవరిలో ఒకరు ముట్టుకుంటే తప్పేది కానీ తాళం ఆడతాడు ఏమైనా దూరం నుండి మాట్లాడు దేనికి నువ్వు అంటున్నారు అప్పటి అంటారు కరెక్టినాదండోయ్ పదకుల వండి ఇంకే బాబు సంగతిని కగలేదండోయ్ కరెక్టినాదండోయ్ పదకుల నాళ్ళు పదకుల బాబు వండి చేతి రమ్మను నాతో కాగమను తాగి కాయమను ముక్త నంజమను ఆరే పట్టమను అంత సించమను తోళ్ళు లాగమను తోళ్ళు పట్టమను తోళ్ళు బాబు పలకడేంటి బాబు ఓయ్ ఓయ్ కాంటాను మీరు ఇగో మా ఊరికి ఈ మధ్యనే కనబడ్డా ఇంతకు ముందు ఎప్పుడు కనిపించలేదు మీకు ఎవరైనా మర్యాద చేసినారు ఈ ఊర్లో చేసినారా లేదా నీకు మర్యాద ఎవరైనా చేసినారా లేదా ఎవరు చేయలేదు ఏం మనుషులయ్యా చెట్టంత మంచి ఊరంతా మర్యాద చేయరా చెయ్యాలి కదా మన మర్యాద ఏదో ఒకసారి చెయ్యాలా బాబు బక్కలాగా నక్కలాగా లెక్క లెక్క లెక్కలు ఆడిపోతా నువ్వు ఓ చిన్న సొక్కేసుకొని ఆయన గట్టి చెప్పు గట్టిగా ఓ సొక్కేసుకో వీరబాబు తాగితే తాగితే తప్ప దొరక్క తోపుగాడు చిన్న చొక్క దొరికింది కదా అని వేసుకొని వస్తుంటే గట్టిలో ఎట్టి తప్పున్నారా అంటావా ఎంత పని జరిగిపోయింది ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమైపోయి ఒరే ఏరన్నా
నీలాంటి తమ్ముళ్ళందరికీ ఇబ్బంది లేకుండా నీకు ఏది కావాలంటే చేసేసుకోరా అంటే నేను ఏం చేస్తాను తెలుసా? సప్త సముద్రాలన్నీ సారాయిపోవాలా, పిల్ల కాలువలన్నీ పుల్లగల్లు కావాలా, కాసులుండోళ్ళంతా సారాయి తాగాల, మాలాడి కూలిరాలోలంతా రోల్ కదా అయితే రాకడా నీ రోలు కాదు నువ్వు ఎవరు? నేను నక్షత్రం. నేను అడిగింది నీ పేరు కాదు, నేను బానిసలు అమ్ముతున్నాను. నీవు ఎవరు? నువ్వు ఏం చేస్తున్నావు అని కూడా నేను అడగలేదు. నువ్వు ఎవరు? నేను నక్షత్ర గోస్వరుడు. నీ పేరు కాదు నేను అడిగింది, నువ్వు ఎవరు? నువ్వేంటి నువ్వేంటి? నేను బానిసలు విక్రయించున్నాను. నువ్వు చేసేది ఏంటని కాదు, ఇంతకీ నీ జాతి ఏంటి? అది ఏంటి? నేను బ్రాహ్మణుడు. బాపనోడు దండం పెట్టాల, ఎందుకంటే తల్లారు లేచిపోతారు, శుద్ధ ఒంటి నిండా రాసేస్తారు, శుభ్రం కోనింట్లో మునిగేస్తారు, శుద్ధ ఒంటి నిండా పూసేసి ఇంటింటికి అడుగుకోవడానికి ఒకటేనా ఒకటేనా? ఓ చేపడానికి వాళ్ళు అక్కడ ఉన్న మళ్ళీ ఎక్కడ ఇంతవరకు చెప్పినావు కాదండి బామ్మది. కదా కంసాలన్నీ మాటికి వెళ్ళి వశిష్ఠులో తల్లి మీ పాపలో తల్లి వశిష్ఠుడు బతికి పుట్టరా పాల సముద్రముని సంపుట్టరా, వశిష్ఠుడు బతికి పుట్టరా పాల సముద్ర. నువ్వు అల్లక్కడుందా, నేను ఇల్లు ఎక్కడ ఉంటాను? అది ఈడు బొర్రలు ఆడి బొర్రలు ఈడికి భార్య చేస్తున్నాను కానీ ఓ మంచి మట్టితో మాట చెప్తాను కదా. రకరకాలుగా కులాలు లేవు, బామ్మని పిలకండి. ఇగో ఇంకెవరిని కూడా పంతులు గారిని పంతులు గారు అని పిలకండి, బామ్మర్దే. ఇప్పుడు చెప్పు నీ పేరు. నా పేరు నక్షత్రకుడు. నక్షత్రకుడు నక్షత్ర కూడా నక్షత్రేశ్వరుడు. ఊరుకుడు చూస్తాడు, దొంగకుడు చూస్తాడు, భక్తుడు చూస్తాడు. ఇది అక్కడ ఈ చిత్ర కూడా ఏం కూడా నక్షత్రేశ్వరుడు. ఈశ్వరుడు కోవిల్లో ఉండాలి, ఈదులు పడ్డ పెట్టి శివరాత్రి ఇస్తుండే కదా. నక్షత్రేశ్వరుడు. నువ్వు ఎందుకు వచ్చినావు, ఎన్ని రోజులు ఉంటావు, ఎప్పుడు పోతావు? నేను బానిసలు అమ్ముతున్నాను. బానిసలు అమ్ముతున్నాను. అమ్మ బాబోయ్, ఇతగాని గొప్ప అన్నగాడు మహేష్ బాబు. అతగాని ఎక్కిరిస్తాడు, ఎక్కిరిస్తాడు కాదు అమ్ముతున్నాను. అమ్మ నాయన మనిషి అమ్మేస్తారా? అసలు నువ్వు మనిషినేనా? అసలు మనిషినేనా? గో దొక్కలు అమ్మినని చూసావా, బక్కలు అమ్మినని చూసావా, పొలాలు అమ్మినని చూసాం, ఈడికి తెలియకుండా ఆడి పొలం ఈడికే 10 సార్లు అమ్మేసినోడు కూడా చూసాం. అర్థమైందా? మనుషుల్లో అమ్మేస్తాడవా? అమ్మేస్తాం. అమ్మో ఇది చాలా ప్రమాదమే. మరి దేవాంతుడే ఏ పని పడ్డాలో మన ఊరు నాయన్ని పట్టుకుని అమ్మేస్తాడు. మనం వీధికి వెళ్తాడు, మరొకటి అమ్మేస్తాడు. ఇదిగో ఇంకా మరి ఇతగాన్ని మన ఊర్లో ఎక్కువ కాలం ఉన్నావు. బాబు ఎప్పుడు వచ్చావు ఈ ఊరు? ఎప్పుడు వచ్చావు? ఎప్పుడు వెళ్ళిపోతావు? అమ్మగారు ఎప్పుడు వెళ్ళిపోతావు? నువ్వు వెళ్ళిపోతాను అంటే నేను కొనేస్తాను. చెప్పా, నువ్వు వెళ్ళిపోతాను అంటే నేను కొనేస్తాను. నేను కొనేస్తానంటే నువ్వు కొనేదవా? అమ్మేదవా? ఎందుకో నువ్వు వెళ్ళిపోతాను అంటే నేను కొనేస్తాను. నేను కొనిచ్చినట్టే కొనేస్తాను. ఇదిగో ఎంత కావాలి?
ఎంతకి తావు పన్నయ్యా విక్రమంత చెప్పవయ్యా చలాచావు ఒక ఏడు దరసెప్పుడా మొగుడా అంటే ఏనుగుంది అంటారంట పెట్టి ఏనుగు తెచ్చి నేనే చేసేది రాజుగారు లాగా అందరి ఓరగా మళ్ళా దంతావరం అంటాడు ఒక ఏడు ఏనుగు ఎందుకో ఏనుగు తెచ్చి ఏడు వచ్చి వేసుకొని నేను బలమైన మనిషి ఒక నిల్చొని నేనే పైకి రకం ఎంత నా పేరేంటో తెలుసా ఏట్లేరు అంటారు ఏట్లేరు అంటే తెప్పుకోండి ఎక్కడ దెబ్బకి సభా ఇలా ఎదురు తిరిగిన వాళ్ళు ఎత్తం లేని వాళ్ళు వేసుకెళ్ళిపోతుంటే కాశీపట్నం రాజు గారి గురించి ఒరే నువ్వు ఇలా ఎదురు తిరిగిన వాళ్ళు అందరినీ వేసుకెళ్ళిపోతుంటే ఊర్లో జనాభా తగ్గిపోయినారా అంచేత నువ్వు కాబట్టి నువ్వు చేస్తున్న పని ఇది కాబట్టి రోజుకి ఇద్దరితో ముగ్గురితో వేసేసుకోరా పర్లేదు అన్నది ఇంతవరకు తిక్కిన బోనీ లేదు సరిగ్గా చెప్పకపోవడం అనుకో బోనీ అయిపోతుంది రత్నం అంటే బాగలేదు మరి అలా చెప్పొచ్చు కదా రత్నం అంటే ఎవరు అనుకున్నావు కదా మా మేనగోళ్ళు మేనగోళ్ళు పైకి ఇస్తావా అది కాదు నీ బొంకులు ఇచ్చేస్తా రత్నం అంటే కాదు అవును అది ఎంత ఎత్తు ఎందుకు ఆ, అంత ధనం ఇచ్చి అంత కొనవలేదు రాయి పైకి ఇస్తాడు ఇల్లు ఇక్కడికి ఇస్తాను ఇలా ఇలా కొలిసేస్తాను ఇక్కడ అవ్వదు. అది ఎంత ఎత్తును అంత ధనం ఇచ్చి ఇది గొప్ప సినిమాగా అక్కడ ఉంటుకొచ్చేసి అది కింద పడిపోదా ఏ పాట నీకు బలమైన ఎక్కుతుంది పక్క శక్తులు ఎక్కుతుంది ముందుకి తిరుగుతుంది ఎలక్కి తిరుగుతుంది మా గురువుగారి ప్రభావం అతనే ఉంది ఇదే ప్రమాదమైన ఎంత వేరుగా ఊరి నుంచి వెళ్ళబోతుంది మరి మా గురువు ఏమనుకున్నాం నేను చూస్తే ఇతగాడికి ఒక గురువు ఉన్నాడు అతగాడి కానీ కలిసేటట్టు ఊరందరినీ అమ్మేస్తాడు బాబు ఎవరు బాబు గురువు ఎవరు విశ్వాసతో అమ్మో చాలా ప్రమాదమైనడు ఏమాత్రం చెంబొట్టుకుని వచ్చి చెప్పించేస్తాడు అందరినీ మనకొద్దు కానీ నువ్వు తప్పుగా అతగాని నీటి తోలు సమాజం మనిషి ఒంగోలు గిట్టలా ఉన్నాడు మరి హరి ఎత్తి నీ